అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారికి శనివారం ఫిబ్రవరి 21వ తేదీన రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మేషరాశి వారికి ఫిబ్రవరి 22వ తేదీన శనివారం రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరికి ఏ శుభవార్త రాబోతుంది, ఏ శుభవార్త వలన వీరు సంతోషపడబోతున్నారు, ఈ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారికి సంబంధించినటువంటి వివరణ ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారు సాధారణంగా చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరితో ఎప్పుడూ కూడా ఎలాంటి విభేదాలు పెంచుకోరు. అయితే వీరు ఏ యొక్క దేవతారాధన చేసుకోవడం వల్ల మేలు జరుగుతుందో కూడా తెలుసుకుందామండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటో చెప్పాం కదా, వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అలాగే అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశికి చెందినవారు. ఈ రాశికి అధిపతి కుజుడు, అలాగే మంగళుడు. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అలాగే వీరు హాస్యప్రియులు, ఎప్పుడూ కూడా తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కానీ కోపం కూడా కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దీనివలన చాలా రకాల సమస్యలను అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు, ఏది తోస్తే అది చేస్తారు, నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, నచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క లక్షణం అనేది వీరి యొక్క జీవితంలో అనేక సమస్యలను వీరికైతే తెచ్చిపెడుతుంది. కాబట్టి మీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి లోపాలను సవరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన శనివారం వీరి యొక్క దినఫలాలు కనుక చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి విషయాలు అయితే వీరికి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం ఇక ఎప్పటికీ దొరకదు అనేటటువంటి ఒక నిశ్చయాల్లో కంటే ఒక అభిప్రాయంలోకి మీరు వచ్చేసారు. అటువంటి ఒక సమస్యకు మీకైతే పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే ఊహించని విధంగా ఇంపాసిబుల్ అని అనుకున్నది తప్పకుండా మీకు అసాధ్యం అనుకున్నది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి విషయాలు జరిగే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ఉన్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి కన్ఫ్యూజన్లో ఉన్నారంటే కొన్ని సందర్భాల్లో కార్యాలయంలో కొంతమందిని ఉద్యోగంలో నుండి తీసేస్తారనేటటువంటి ఒక వార్త కూడా వినిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఇలా జరుగుతుంది కూడా. అయితే మీ యొక్క ఉద్యోగం ఏమిటంటే ఉంటుందా ఉండదా అనే ఒక టెన్షన్లో మీరున్నారు. అటువంటి వారికి శాలరీ ఒకేసారి హైక్ అవ్వడం, ఈ విధంగా ఊహించినటువంటి ఒక పరిణామం అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే మేషరాశి వారు కార్పొరేట్ రంగంలో విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తి మీ యొక్క శత్రువు అనే విషయాన్ని మీరు అతి తొందరలోనే తెలుసుకుంటారు. అంటే చాలా కాలం నుండి వారితో మీకు పరిచయం ఉంది, కానీ వారితో మీకు చాలా క్లోజ్గా లేకున్నా కానీ ఒక మంచి అభిప్రాయాన్ని అయితే మీరు వారిపైన కలిగి ఉన్నారు. కానీ వారు మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. అలాగే మీ గురించి చెడుగా చెబుతున్నారనే విషయం తెలిసి మీరు చాలా ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితులు అయితే మీరు తప్పకుండా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం కొన్ని ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ఇక ఈరోజు సమయపాలనకు మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే మాత్రం కొన్ని ప్రతికూలతలు అయితే మీకు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మీరు కొంతమంది వాళ్ళ మాటలు పడాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వాహనదారులు ఈరోజు దినఫలాల ప్రకారం మీరు కాస్త డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాహనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఈ రోజున దినఫలాల ప్రకారం అతి వేగంగా ప్రయాణించడం మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈరోజు మీకు దినఫలాలు కనిపిస్తున్నాయండి. కానీ అసాధ్యం అనుకున్నటువంటి పనులు సాధ్యమవుతాయి. ఊహించినటువంటి కొన్ని వార్తలు అయితే మీరు ఈరోజు చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మేషరాశి వారి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా అయితే పఠించండి, దుర్గా చాలీసా పఠించండి, అలాగే గోమాతను ఆరాధించండి. సకల శుభాలు మీకైతే లభిస్తాయి.
అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్యఫలాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇక చూసారు కదండి, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మేషరాశి వారికి సంబంధించినటువంటి ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.